హలో లవ్ యూ గాయస్. ఇప్పుడు మనం ఒడిశాలో ఉన్న గండహత్తికి వచ్చాను ఈరోజు. చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ మొత్తం, ఇదంతా కూడా వెహికల్ పార్కింగ్ కోసమేనండి. ఇది సైడ్ నుంచి వే ఉంటుంది, సో అక్కడ ఈ వెహికల్స్ అన్ని మనం ఉంచుకోవచ్చు. ఇది మెయిన్ ఎంట్రీ గేటు మా గండహత్తి వాటర్ ఫాల్ లోపలికి. సో ఇదిగోండి ఇప్పుడు వెళ్తున్నాం, చూడండి. ఈ పైన కనిపిస్తున్నాయి కదా ఈ ఐరన్ రాడ్స్, ఇవన్నీ కూడా ఇక్కడ షెడ్ వేసే అవకాశం ఉందండి. ఇప్పుడు చెప్పారు వాళ్ళు, షెడ్ వేస్తున్నారంట. మరి టూరిజం ఎక్కువ అవుతుంది కదా, సో టూరిస్టులు ఎక్కువ అవుతున్నారు కాబట్టి ఇలా చేస్తున్నారని చెప్పారు. ఈ పర్లాకిండికి 30 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది. సో ఇక్కడ నియరెస్ట్గా ఉండే గిరిజనులు ఇక్కడికి ఇవి తీసుకుని వచ్చి అమ్ముతారండి. ఈ కందికాయలు షేర్ ఉంది కదా, అది 20 రూపీస్ అంటే, అది 20 రూపాయలు. అడిగాను. అసలు ఈ గండహత్తికి పేరు ఎలా వచ్చిందంటే, అప్పుడు ఒకానొకప్పుడు ఇక్కడ ఎక్కువ ఏనుగులు ఉండేవండి. ఈ గండహత్తికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు ఎక్కువగా ఉండేవంట. సో ఏనుగులు ఇక్కడికి వచ్చి నీటిని తాగి ఉండేవి. సో యాక్చువల్గా ఏనుగుల జలపాతం అని అంటారు. హాతీ అంటే ఏనుగు, గండి అంటే తరుగుదల. సో ఏనుగులు తరిగిపోవడాన్ని మనం గండహత్తికి ఇక్కడ అలాగా కాలక్రమంగా చెప్పడం జరిగింది. సో ఇది ఇక్కడ మాత్రం పిక్నిక్కి చాలా చాలా మంచి స్పాట్ ఉంది. ఇది పిక్నిక్కి ఈరోజు ఎంతమంది వచ్చారంటే దాదాపు ఒక 1000 మంది వచ్చి ఉంటారేమో. ఇదిగోండి చాలామంది ఉన్నారు. ఇదిగోండి చిల్డ్రన్ పార్క్, పిల్లలందరూ ఆడుకునేందుకు. ఈ లోకల్ ట్రైబల్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఈ పళ్ళు ఇవన్నీ అమ్ముతారండి. ఇదిగోండి పైనాపిల్, పపాయ, అరటిపళ్ళు ఇవన్నీ అమ్ముతారు. చాలా చీప్ అయినాయి. నేను పపాయ తీసుకున్నాను, 20 రూపీస్ అంట. ఇదిగోండి చింతపండు, నెక్స్ట్ అరటిపళ్ళు ఇవన్నీ కూడా అమ్ముతారు, చాలా చీప్ రేటు. ఇవన్నీ జెన్యున్గా పండించినవండి, ఏ కెమికల్స్ ఉండవు. మీరు వచ్చి తీసుకోవచ్చు. పార్కులో ఒక పుట్ట కూడా ఉంది. ఆ పుట్ట పక్కనే వీళ్ళందరూ పిక్నిక్లో భాగంగా భోజనం చేస్తున్నారు, చూడండి. ఒకటి కాదు, రెండు కాదండి, దాదాపు ఇక్కడ 20-30 గ్రూప్స్ ఉన్నాయి మొత్తం. చూడండి ఎంతమంది వచ్చి ఉన్నారు. ఈరోజు సండే కదా, ఫుల్గా కుమ్మేశారు పార్క్ మొత్తం కూడా, ఎక్కడ ఏం ఖాళీ లేవు. ఇక్కడ పిల్లలు పెద్దవారు ఎవరైనా ఆడుకోవడానికి, అదే డ్యాన్స్ చేయడానికి అన్నిటికీ కూడా చాలా అనువుగా ఉంది. ఈరోజు ఇక్కడ ఒడిశా ఫారెస్ట్ ఆఫీస్తో మనం మీట్ అయ్యాం. ఇక్కడ చిన్న మండపం ఉంది. ఇది చిన్న దేవుడి గదిలా ఉంది, కానీ ఏమీ తెలియడం లేదు. ఒక ఊరు లేదు, పేరు లేదు. చూద్దాం, తర్వాత ఎవరైనా అడుగుదాం. సో నేను ఇప్పుడు కింద వాటర్ ఫాల్ నుంచి పైకి వెళ్ళే మార్గాన్ని ఈ సైడ్ నుంచి చూస్తున్నాను. యాక్చువల్గా మనకి అటువైపు కాంక్రీట్ రోడ్ ఉంది. సో ఇలా వెళ్తే మనకి ఏమైనా తెలుస్తుందని ఇలా వెళ్తున్నాను. చాలా సందులో ఉంది ఇది. ఇదంతా కూడా కొండేనండి, రాళ్ళ పక్క నుంచి అలా వెళ్ళడం జరుగుతుంది. దారి అయితే చిన్నది ఉంది, మనం వెళ్ళగలం, కానీ లేడీస్ పెద్దగా వెళ్ళలేరు. అప్పటికి కొంతమంది వస్తున్నారు నా వెనక. బట్ వచ్చేటప్పుడు కొంచెం చూసుకొని రావాలి, ఎందుకంటే చాలా ముళ్ళులు అన్నీ ఉన్నాయి. గుచ్చుకుపోయి అంటే అంతే సంగతి. ఇంకా ఇదంతా చూడండి ఒక జూలో ఉన్న ఫారెస్ట్లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే కలుగుతుంది, చూడండి. యాక్చువల్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫారెస్ట్. మరి అప్పుడు ఇక్కడ ఏనుగులు, చిరుతలు ఇవన్నీ ఉండేవంటే మరి అది జంగలే కదా. ఆల్మోస్ట్ మన దగ్గరికి వచ్చేసాం.
మీకు ఇప్పుడు అది వాటర్ ఫాల్ పైనుంచి కిందకి ఎలా ఫ్లో అవుతుంది అనేది మీకు చూపిస్తాను చూడండి. పైనుంచి ఇదిగోండి, ఈ పైనుంచి వ్యూ ఎలా ఉంది మీరు చూడొచ్చు. ఇది వాటర్ అలా కిందకు పడుతూ ఉంది. అటువైపు చాలామంది వెళ్ళి అక్కడి నుంచే పడిపోయారండి. సో అటువైపు వెళ్ళకుండా ఇక్కడ కంచి కూడా వేయడం జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వాటర్ అంతా కూడా మహేంద్రగిరి కొండల నుంచి మనకి వస్తుందండి. ఇది మనకి ఇక్కడ దగ్గర ఉంది మహేంద్రగిరి కొండలు. ఆ కొండల నుంచి వాటర్ వస్తూ ఇలా కింద ఫ్లో అవుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు ఫుడ్ తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఇక్కడ సరైన ఫుడ్ ఏమి ఉండదు. నేను కూడా తెచ్చుకున్నాను, ఎందుకంటే బయట ఫుడ్ ఇక్కడ ఏం బాగోదు. సో అవుట్ సైడ్లో ఫుడ్ అమ్ముతున్నారు, తక్కువ రెంట్. 130-150 ఉంటుంది. मटन पुलाव 150, मटन पुलाव 150, मटन पुलाव 150, मटन पुलाव 150. ట్యాప్ ఫెసిలిటీ కూడా ఉందండి. మనం ఫుడ్ తిన్న తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. అదిగోండి కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండ పక్కనే ఏనుగులు, చిరుతలు అన్నీ ఉండేవంట. ఇప్పటికీ ఉంటాయి, బట్ ఎవరు లేనప్పుడు వస్తూ ఉంటాయి. పార్క్ చుట్టూ ఫైనల్గా ఒక రౌండ్ వేద్దాం పదండి. పార్క్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది చూడండి, బాగానే ఉంది. లోపల వెళ్ళడానికి ఇది ఒక వే ఉంది చూడండి. ఇక్కడ ఇలా కూడా మనం వెళ్ళొచ్చు. సో ఇలా వెళ్తే ఇది మనకి కనిపిస్తుంది కదా, ఆ కనిపించేది ఏంటంటే ఇక్కడ కేర్ టేకర్స్ ఉంటారు కదా, డిపార్ట్మెంట్ వాళ్ళదండి ఆ హౌస్. సో మనకి లోపలికి ఎలవ్ లేదు.